బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం. మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్. మాది, మా పార్టీ కార్యకర్తలు కానీ మాది కానీ మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండు, ఇప్పుడు మినిస్టర్ దగ్గర స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. నేను మినిస్టర్ కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడు లేకున్నా, సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు 20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులు ఇట్లా కదిలితే 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి అవినీతి. ఒక ఇద్దరు ముందు అధికారం చర్యలు తీసుకుంటాం, అధికారులందరికీ మెమోలు ఇస్తాం, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి. రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య తీసుకుంటామంటారా? డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుండే. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి కాబట్టి, విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుండా గిన్ని రోజులు ఎందుకన్నా? గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా? కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకిచాలి మళ్ళీ పడతాం. మీకు
కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఇండియాస్ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా, నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పినా కథ మళ్ళీ అది పోతుంది. మందోడు నేర్పాడు నదుకు, అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదుకలు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం లేదు క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారేజ్ నింపింది ఆయనే, బ్యారేజ్ కట్టింది ఆయనే, నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు ఉన్నారు? ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మిన వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుబడలేడు?